ఒకవేళ మీకు ఉచితంగా ఆయుర్వేద వైద్యం కావాలంటే ప్రతి నెల మొదటి ఆదివారం మెగా ఆయుర్వేద వైద్య శిబిరం ఘట్కేసర్ మండలంలోని జియాపల్లి గ్రామంలో జరుగుతుంది. అక్కడ వైద్యంతో పాటు ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ ప్రక్రియ. మూత్రాన్ని మూత్రపిండాలు తయారుచేస్తాయి. కిడ్నీలు తయారుచేసిన మూత్రం యూరినరీ బ్లాడర్లోకి ప్రవేశించి బ్లాడర్ నిండగానే మూత్రనాళం ద్వారా బయటకు వస్తుంది. సాధారణంగా మనం మంచినీళ్లు ఎక్కువగా తాగితే మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. తక్కువ మంచినీళ్లు తాగితే తక్కువ మూత్రం వస్తుంది. అయితే చలికాలంలో నీళ్లు తక్కువ తాగినా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాలలో మూత్రానికి ఎక్కువగా వెళుతుంటారు. దీనికి కారణం రాత్రి చలి ఎక్కువగా ఉండటమే. ఇలా ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడంతో చాలామంది ఆందోళన చెందుతుంటారు. సాధారణంగా 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. పెరిగిన చలిగాలులకి మూత్రానికి పదే పదే వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆందోళన పడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ శీతాకాలంలో వ్యాపించే చలిగాలుల కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో పాటు మూత్ర విసర్జన చాలామందికి వేధిస్తుంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో 3 నుంచి 4 సార్లు మేల్కోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో అలసట, చిరాకు, మరుసటి రోజు ఏకాగ్రత లేకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. మూత్రపిండాలకి ఎక్కువ రక్తం ప్రవహించినప్పుడు ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా మనం తరచుగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. శీతాకాలంలో తక్కువ చెమట వల్ల కూడా శరీరంలోని అదనపు నీరంతా మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతుంటుంది. ఈ చలికాలంలో సరైన ఉష్ణోగ్రతను మరింత తగ్గించే చల్లని నీటిని బదులు గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిది. మరికొందరు వెచ్చగా ఉండేందుకు టీ, కాఫీలు తాగుతుంటారు. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా మూత్రం ఎక్కువగా వస్తుంది. కొంతమంది శరీరంలో వేడి పుట్టించేందుకు ఆల్కహాల్ తాగుతుంటారు. దీనివల్ల కూడా ఎక్కువ మూత్రం వస్తుంది. వీటికి బదులు సాయంత్రం గోరువెచ్చని నీళ్లు, సూప్లు తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. శీతాకాలంలో చల్లని నీళ్లు, ఫ్రిడ్జ్లో నీళ్లు, కూల్ డ్రింక్లు ఎక్కువగా తాగకూడదు. ఇవి తాగడం వల్ల ఎక్కువగా యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. నీళ్లు మరగకాచి తాగడం మంచిది. వెచ్చని నీళ్లు తాగడం వల్ల తక్కువ మూత్రం వస్తుంది. చలిగాలుల్లో ఎక్కువగా ఎక్స్పోజ్ కాకూడదు. ఉదయం మంచు పట్టినప్పుడు వాకింగ్ చేయకూడదు. ఎండ వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం మంచిది. ఉదయం ఎండలో పావుగంట సేపైనా సూర్యుడికి ఎదురుగా కూర్చోవడం మంచిది. దీనివల్ల చెమటలు బాగా పట్టి శరీరం ద్వారా మలిన పదార్థాలు బయటికి పోతాయి. తద్వారా మూత్రం విసర్జన తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై శరీరాన్ని వేడి చేయడంతో మూత్ర విసర్జనను తగ్గిస్తుంది. అలాగే స్టీమ్ బాత్ తీసుకోవడం వల్ల ఒళ్లంతా చెమటలు పట్టి మూత్ర విసర్జన తగ్గుతుంది. ఈ కాలంలో పంచకర్మ చికిత్సలు చేయించుకోవడం కూడా మంచిది. దీనిలో స్వేదన కర్మ బాగా ఉపయోగపడుతుంది. వీటివల్ల శరీరంలో వేడి పుట్టి మూత్రం విసర్జన తక్కువగా అవుతుంది. మూత్రం ఎక్కువ అవుతోందని చాలామంది చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వాతావరణం ఎలా ఉన్నా సరే రోజు కనీసం 2 లీటర్లు నీళ్లైనా తాగడం మంచిది. దానివల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.